తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి రాబోతోంది. అంటే మనకు ప్రతి నెల శివరాత్రి వస్తుందంట, కానీ మనం 11 నెలల తర్వాత వచ్చే ఈ 12వ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా ఆరాధిస్తామని అంటూ ఉంటారు. ఏంటి మహాశివరాత్రి ఆరాధన అంటే? ఉపవాసం, జాగరణ, ఇదే మహాశివరాత్రి ఆరాధన అంటాం. కొన్ని పండుగలు గురుగారు మనం పగటి సమయంలో మాత్రమే చేస్తాం, కానీ ఈ శివరాత్రి విషయానికి వచ్చేసరికి మనం రాత్రికే ఎక్కువగా కూడా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. వాటి గురించి వివరించండి. శివరాత్రి ఒక పండుగ వచ్చిందంటే ఆ ఒక్కరోజే ఎక్కువగా తలుచుకుంటాం. అది మనకు అలవాటు అయిపోయింది. నిజానికి భక్తుడైన వాడు ప్రతిరోజు పండగే. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. నాకు ప్రతిరోజు శివరాత్రే అన్న దీంట్లో అభిరామి అందాది అని చెప్పి ఆయన ప్రతిరోజు పౌర్ణమే. అమావాస్య నాడు కూడా రాజు ఏంట్రా ఇది ఇవ్వారంటే ఆ పౌర్ణమి అంటాడు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు పౌర్ణమే. అటువంటి స్థితిలో ఉండడానికి అలవాటు చేసుకోవడం కోసమే ఈ శివరాత్రి కానీ వైకుంఠ ఏకాదశి కానీ వస్తాయి. కాకపోతే మనకి ఈ పండగలన్నీ కూడా పూజలు, ఒకసారి చెప్పాను, పూజలు నేను చేస్తే ఎవరో తృప్తి పడతాడు, ఎవరో ఎదుటి వాళ్ళు తృప్తి పడతారు, నాకు ఏదో వస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రం ఎప్పుడు చేయకూడదు. పూజలో ఉపయోగించే పదార్థాలు కానీ, వస్తువులు కానీ, పూజ మంత్రాలు కానీ నాకేదో చెప్తున్నాయి అని నేను అనుకోగలిగితే ప్రతి పూజ నాకు గొప్ప మేలు చేస్తుంది. ఇప్పుడు శివరాత్రి తీసుకున్నాం, అది రాత్రే ఎందుకు అంటారు. శివుడు ఎవరు? ఇక్కడ విభూతి పెట్టుకుంటాం, దీన్ని మేర అంటారు, పొలిమేర. పూర్వకాలంలో శ్మశానాలు పొలిమేరల్లో ఉండేవి, ఊళ్ళల్లో ఉండేవి కాదు. ఇప్పుడు మన చోటు లేక మన ఇంటి పక్కనే వచ్చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ నేను విభూతి పెట్టుకుంటే నాకు విభూతి ద్వారా ఒరే నువ్వు ఎప్పటికైనా బూడిదవుతారో అని గుర్తు చేస్తానికే నేను విభూతి పెట్టుకుంటాను. అంటే శివుడి విభూతి నేను పట్టుకుని విభూతితో శంచమే, మైత్యమే, ప్రంచమే, కామత్యమే అని నేను చెప్తున్నప్పుడు నాకు ఇది దృష్టి తోచాలి. అంత్యంగా ఇదే, దీనికోసం ఇంత తాపత్రయం అవ్వలేదు, శరణాగతి పొందాలి అని నేను అనుకోవాలి. అంచేత రాత్రి అంటే ఎండ్ పాయింట్, అంటే మన లైఫ్లో ఎండ్ పాయింట్. అది మనం కూడా రాత్రి పడుకుంటాం. ప్రతి నిద్ర ఒక మరణం, ప్రతి మెలకు ఒక జననం అంటాడు. నిద్రలో మీరు కాదు కదండి, మీరు ఆడా మగ ఏమి కాదు, అసలు ఐడెంటిటీ లేదు. అంచేత శివరాత్రి అంటే ఎండ్ పాయింట్లో వచ్చేటువంటి జ్ఞానోదయ సమయం, లింగోద్భవ కాలం అంటారు. ఇకపోతే శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి, జాగరణ ఉండాలి, అది మనందరికీ తెలుసు. నా చిన్నప్పుడు, ఇప్పుడు మానేశారు కానీ నా చిన్నప్పుడు ఒక టికెట్కి 3 సినిమాలు చూపించేవాడు శివరాత్రి నాడు, తెలుసా? ఇప్పుడు లేవు. ఆ ఒక టికెట్ కొనుక్కోవడం, 3 సినిమాలు చూడడం, ఆహా జాగరణ అయిపోయింది. లేదా ఇవి ఆడివాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, లేదా ఇలా కళ్ళు ఉలుకుని నీళ్లు పోసేసుకుని టీలు తాగేసి జాగరణ. అసలు ఇదా నేను చేయాల్సిన జాగరణ అని నేను ఆలోచించాలి. శివరాత్రి అన్నది కేవలం రాత్రి పండగే అయినా సరే పొగల్లుండి రాత్రి దాకా శివనామస్మరణం చేయాలంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నిన్నెవడూ రాత్రంతా జాగరణ చేయమని నీకు చెప్పలేదు. నీకు ఎంతసేపు నీకు ఓపిక ఉంటుందో నువ్వు కసిగా ప్రయత్నించు. ఎందుకంటే ఈ జాగరణ రేపు ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది. ఏ పూలో తరుముతూ వచ్చింది అనుకో, రాజమండ్రిలో మన పూలు వచ్చిందని ఇవాళ పేపర్లో చదివాం, కాలేజీల్లోకి వచ్చేస్తూ ఉంటాం. అప్పుడు ఏ చెట్టు ఎక్కుతావు, చెట్టు ఎక్కి కూర్చుంటాం, పులి కిందనే ఉంటుంది, రాత్రి అవుతుంది, నిద్ర వచ్చేసింది అనుకోండి పడిపోతే, అప్పుడు ఈ శివరాత్రి జాగరణ నీకు ఉపయోగపడుతుంది, అలవాటు పడ్డావు కాబట్టి. అందుకోసం జాగరణ వచ్చి ఉండొచ్చు. ఓం నమ శివ, ఓం నమ శివ అంటే ఇప్పుడు కొమ్మ మీద కూర్చో. ఆ రకంగా భావిస్తూ నువ్వు ఎంత చేయగలిగితే అంతే చెయ్యి. ఫోర్స్ చేసుకుని రాత్రంతా మేలుకోవాలి అన్న ఎవ్వడూ చెప్పట్లేదు. నా శక్త్యానుసారం 12 దాకా మేలుకోండి.
కానీ ఎలా మేలుకున్నావు అది ముఖ్యం. మేము మా పీఠంలో అయితే చక్కగా ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. 8 మొదలెడతాం, తెల్లారు వెళ్ళిపోతుంది. యాక్షన్లో ఉంటాం కాబట్టి పెద్దగా నిద్ర రాదు. రుద్రం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి. అలాగే ఎలాగో ఒకలాగా భగవన్నామ స్మరణతో చేసి జాగరణే నీకు పనికొస్తుంది, కానీ మిగతా ఏ జాగరణ ఇక పోతే ఉపవాసము అంటే నేను చాలాసార్లు చెప్పాను. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. ఆ రోజంతా కూడా భగవంతుని తలుచుకుంటూ ఉండాలి, కానీ ఉప్పుడు పిండిని, పళ్ళు, అరటి పళ్ళు, కొబ్బరికాయలు అదే అది ఒంటింటికి దగ్గరగా ఉండడం. ఇది అమ్మవారి దగ్గర ఉండడం కాదు. అంచేత నువ్వు అంతగా తినాలనుకో, అది ఉప్పుడు పిండి తినే, ఏం కొబ్బలు మునిపో, ఆయన నీకు ఫైన్ వేయడు. అంచుకుంటే మంచిదే, జిహ్వా కంట్రోల్లో ఉండడం మంచిదే, నిగ్రహం. ఒక్కవేళ నాకు డయాబెటిక్, నేను అన్నం మానేస్తే షుగర్ పడిపోతుంది, కానీ శివరాత్రి నాడు ఎంత మానినా పడదండోయ్, అది వేరే విషయం. నమ్మకం అస్సలు. శివరాత్రి నాడు మా నాన్నగారు అబ్దీకన్నాడు 4 గంటలకు 5 గంటలకు భోజనం చేస్తాను. ఉత్తప్పుడు పొద్దున్న కాఫీ లేకపోతే దానిలో పడిపోతుంది షుగర్. అదే విచిత్రం అనమాట. ఆ అమ్మవారి మీద నమ్మకం పెట్టుకుని ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఏదో కాస్త పండ్లో తీసుకుని పోతే అభిషేకం అనేది చాలా ముఖ్యం. శివుడికి రుద్రం, నమ్మకం, చమకం. నమ్మకం చదువుతున్నప్పుడు చదవడము, వినడము. చెల్లకరే బ్రదర్స్ అని యూట్యూబ్లో వెతికితే ఒక వీడియో ఉంది, ఆడియో. నేను వినేది అదే. నేనేం వేదం చదువుకోలేదు, స్వరంతో చదువుతాను. మన తెలుగు పండితుల్లో కూడా సామవేదం, షణ్ముఖ శర్మ గారు వాళ్ళు చదివిన ఉన్నాయి. సో అది వింటూ మీరు అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు నమ్మకం మీద దృష్టి ఉంచమన్నాడు. తామ్రాయ చారుణాయ చ నమ, శృంగాయ చ పశుపతియే చ నమో, ఉగ్రాయ చ భీమాయ చ నమో, అగ్రే వధాయ దూరే వధాయ చ అని అలా మంత్రాలు వెళ్తాయి. తామ్రాయ చారుణాయ అంటే ఆ కాపరికి, తామ్రం అంటే కాపరం, ఆ కాపరికి ఎరుపు రంగు ఇచ్చేవాడు కూడా శివుడే. అంటే శివుడు ఎంత మైన్యూట్గా ఎక్కడెక్కడ వ్యాపించాడో చూడండి. అటువంటి శివుడిని నేను ప్రార్థిస్తున్నాను అన్న ఒకే రకం తాదాత్మ భావంతో, ఇందాక చెప్పాం, ప్యాకెట్లు పెట్టి ఇలా చింపేసి అక్కడే పడేయకేం. దయచేసి పాత్ర ఉండాలి. పాత్ర లేకుండా నువ్వేం చేసినా నీకు పనికిరాదు. కూతురు పెళ్లి చేస్తున్నా బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి కూతురుని పట్టుకొస్తున్నారు. ఆ పాత్ర దానం పనికిరా, బుట్ట పాత్ర, కన్యాదానం, దానికోసం బుట్ట పాత్ర పెట్టుకోవచ్చు. అంచేత మంచి పాత్రలో ఒక పాలతో కానీ పెరుగు, పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళు, ఫలరసం, ద్రాక్ష పండు రసం, చెరుకు రసం. ఇది చాలా ఉత్తమం. చెరుకు మళ్ళీ వెన్నెముక సంకేతం అలా వస్తుంది. తత్వం చెప్పుకుంటూ పోతుంటే ఇప్పటికి అవదు. సో ఈ రసాలతో అభిషేకం చేస్తూ వీటిని శివుడిని ప్రార్థించాలి. అక్కడ కూడా నమ్మకం అయ్యాక చమకం వస్తుంది. చమకం అంటే చమే 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 సంచమే మగిచ్చమే ప్రేంచమేను కామచ్చమే కామచ్చమే చమే చమే అంటే నాకు ఇవ్వు 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 అని. మనము దాని నుంచి నేను నేర్చుకోవాలంటే మనకి ఎంతసేపు నీకేం కావాలంటే ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, డబ్బు, దీని తర్వాత ఇంకేముంది? పేరు. ఈ 5 తప్పితే ఆరోగ్యం. చెప్పండి అని. మరి ఎన్నున్నాయి చెమేలు అక్కడ? ఇవన్నీ వదిలేసేసి యాక్చువల్గా దాంట్లో ఉన్నదేంటి? ఇద్మచ్చమే బర్హిచ్చమే. నేను యజ్ఞం చేసుకోవడానికి కర్రలు, సమిదలు నాకు దొరికిడట్టు చేయి, దర్భలు నాకు దొరికిడట్టు చేయి, నెయ్యి దొరికిడట్టు చేయి, సుగంచమే, శయనంచమే, సుదినంచమే, నిద్ర వచ్చేటట్టు చేయి నాయన. అరవంలో పాట ఉంది, ఇండ్రు మట్టుం దొంగ విత్తాల్ వణంగువేం తాయే. ఈ ఒక్కరోజు పడుకోనిస్తే దండం పెడతాను తల్లో అని. అంటే మనశ్శాంతి లేకుండా కొట్టుకుంటున్నాడు వాడికి. నిద్ర కావాలి, సుదినంచమే, ఈ రోజు బాగుండాలి. ఇవన్నీ చెప్పి ఇది చమకం. ఆ చమకానికి అర్థం చదవండి. శివరాత్రి వస్తుంటే ముందు రోజే అర్థం చదివేసుకోండి. కనీసం 1-2 మనకి బుర్రలో పడతాయి. శంచమే, సుఖాన్ని కలిగించు. శంకరుడు సుఖాన్ని ఇచ్చేవాడు, శుభాన్ని ఇచ్చేవాడు శంకరుడయ్యాడు. అలాగా దాని అర్థం తెలుసుకుంటూ అభిషేకం చేయాలి. అయిపోయిందా? శివలింగానికి చేస్తే మంచిది. ఏది లేకపోతే ఒక ద్రాక్ష పండుకైనా ఆయన చేయమంటారు అవసరార్థం. ఒక ద్రాక్ష పండు పెట్టుకుని దాన్ని
అవసరార్థం ఆవాహన చేసి యావత్ పూజావసానం ఏతత్ ఫలేనే సుఖం తిరం దృష్టత్వాహం చేసుకోవచ్చు. లేకపోతే శివలింగం ఒక రాయి దొరకడం ఎంతసేపు అండి. కాశీలో ఉన్నప్పుడు మేము అక్కడే రాళ్ళు పోగు చేసుకుని శుభ్రంగా చేసాం ఏకాదశి అభిషేకం. స్ఫటికమే కావాలి ఏం పెట్టుకోకరు. అయిపోయిందా, అభిషేకం చేశాక చిత్ శక్తి అష్టోత్తరం అని చెప్పి ఒక రేర్ అష్టోత్తరం ఉంది. భూరూప సకలాధారాయ నమః, ఓం నమః శివాయ అని ప్రపంచంలో ఉన్న ప్రకృతి శక్తులన్నింటినీ వర్ణిస్తూ గొప్ప అష్టోత్తరం. అది చదువుతూ బిల్వ పత్రాలతో పూజ చేయమన్నాడు. అక్కడ కూడా పత్రాలు చూసాక 3 ఆకులు ఉండాలి. మన వాళ్ళు ఏదో పత్రం వేస్తే చాలు అనుకుంటారు. ఎందుకు 3 ఆకులు ఉండాలి? 3కి సంకేతం శివుడు, త్రినేత్రుడు, త్రిశూలం, సత్వజ్ఞాన సత్వ రజస్తమో గుణాలు, భూత భవిష్యత్ వర్తమానాలు. ఏది తీసుకున్నా 3 ఉన్నవాడు శివుడే అనుకుంటూ ఆ శివాయ అక్కడ చేయడం కూడా ఇలా చేయాలి భక్తితో. చిత్ శక్తి అష్టోత్తరం. పోతే శివుడికి నైవేద్యం పులగం పెట్టమన్నాడు. పులగం అన్నం పెసరపప్పు తెలుసు వండడం తెలుసా? రెసిపీ వచ్చా? రాదు. అన్నం పెసరపప్పు అంతే వేసి కొంచెం జీలకర్ర వేసి ఉడికించడం. దాని మీద బెల్లం ముక్క పెట్టేవారు మా అమ్మగారు. మా దృష్టి అంతా బెల్లం ముక్క మీద ఉండేది. ఎప్పుడు తినేస్తాను, పులగం కాదు, మాకు బెల్లం ముక్క కావాలి. అందుకని నాకు బాగా గుర్తు. అంటే విడి రోజుల్లో కూడా నా గురుగారు శివరాత్రి చేస్తే విడి రోజు కూడా పులగం నైవేద్యం చాలా మంచిది. దానికి మళ్ళీ తత్వం జీలకర్ర. ఎందుకు జీలకర్ర? అష్ట సౌభాగ్య ద్రవ్యాల్లో ఒకటి జీలకర్ర. తాటి బెల్లము, పాలు, పెరుగు, మల్లెపూలు ఇలా చెప్పుకుంటుంటే 8 సౌభాగ్య ద్రవ్యాల్లో జీలకర్ర ఒకటి. అందుకే జీలకర్ర బెల్లం పెళ్లిలో పెడతారు. ఎక్కడెక్కడ లింక్ పెడుతున్నారు చూడండి. అవునవును, ఎక్కడ తప్పించుకోలేరు సౌభాగ్యం నుండి. అంచేత అది పులగం నైవేద్యం పెట్టి శివుని ప్రార్థన చేసి 3 కాలాల పూజ చేస్తే మంచిది అంటారు. అంటే పొద్దున్న చేయాలి, మధ్యాహ్నం ఆ టైంలో చేయాలి, రాత్రి మొదలుపెట్టి ఏకాదశం ఓపిక ఉన్న వాళ్ళు 11 సార్లు రుద్రం చదువుకుంటూ చేయొచ్చు. ఓపిక లేని వాళ్ళు ఒక్కసారి రుద్రం చదివి చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఆయన బోళా శంకరుడు అండి. చిన్న ఒక చుక్క నీళ్లు వేస్తే శివుడు అభిషేక ప్రియుడు అంటాడు. ఎందుకు? ఆయనకు ధారా పాత్ర పెడతారు పైన. అవునా? విన్నారా? పాత్ర పెట్టేలాగా. అంటే ధారలో ఆయనకి చాలా ఇష్టం. మనం పోసేటప్పుడు కూడా మన ఫోకస్ అంతా కూడా ధార మీద ఉండాలి. ధారలో 2 లక్షణాలు ఉన్నాయి. క్లీం, ప్రవాహం, చైతన్యం అన్నది ధార. చైతన్యవంతంగా ఉంటాం ధార. తర్వాత చూసి క్షేమం కలిగించే ప్రాణశక్తి కూడా ధారలాగే ఉంటుంది. మనలో ఆయుష్ పెరుగుతుంది. శివరాత్రి నాడు అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అంటే అలాగంటే మీ టైంని ఎక్స్టెండ్ చేస్తాను, ఉన్న నాడు హాయిగా ఆనందంగా చైతన్యంతో బతుకుతాం. కావాల్సింది. అవునా కదా? ప్రస్తుతం ఏదో లైఫ్ స్పాన్ ఉంటుంది, కానీ మీరు అన్నట్టు ఇవన్నీ ఏమీ లేవు. అందుకే లాస్ట్లో మృత్యవే స్వాహ ప్రాణానాం గ్రంథిరద్రోమా విశాంతగా మమ మృత్యున్నెత్తాం ఆయుర్విద్యతాం అంటారు. అంటే నాకు 500 ఏళ్ళు లైఫ్ ఇచ్చేయమని కాదు, నేను ఎన్నాళ్ళు బతుకుతాను. కోపం లేకుండా బతకని, కోపం ఒక చావు. డిప్రెషన్ లేకుండా బతకని, డిప్రెషన్ ఒక చావు. ఇలాంటి చావులు లేకుండా నన్ను బతకనిదండి అని అది అసలు. అంచేత ఆ రకంగా పూజ చేసి 3 కాలాల పూజ చేసి పులగం నైవేద్యం పెట్టుకుని ఓం నమః శివాయ మంత్రంతో మీరు ఆ రోజంతా గడిపితే శివరాత్రి ఇది చేస్తే ఏమొస్తుంది అంటే ఇదిగో ఈ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. విభూతి నుండి ఒక జ్ఞానం, బిలపత్రం నుండి ఒక జ్ఞానం, అభిషేకం చేస్తున్నప్పుడు ఒక జ్ఞానం, ఇలా ప్రతిదాని నుండి ఒక్కొక్క జ్ఞాన సంకేతంగా శివుడు జ్ఞాన సంకేతం. ఇప్పుడు ఏదో పురాణం చెప్తారు కదా, నాకు కరెక్ట్గా పురాణాలు తెలియవు. శివుడి యొక్క మూలము, ఆది మూలము, అంతము వెతుక్కోవడానికి విష్ణువు లోపలికి వెళ్ళాడు, బ్రహ్మ పైకి వెళ్ళాడు అన్నారు. బ్రహ్మ అహంకారంతో ఉన్నారు కాబట్టి ఆయనకి గుడి లేదు, విష్ణువు లోపలికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఉత్తముడై ఇవన్నీ చెప్పుకుంటారు. ఇవన్నీ మనం వెతిగా చూసుకోకుండా ఈ శివరాత్రి అన్నది ఒక జ్ఞానానికి సంకేతంగా చూడాలి. ఇప్పుడైనా సరే, అసలు రాత్రి ఎప్పుడో వస్తుంది, లాస్ట్ రాత్రి, ఇప్పుడైనా సరే శివరాత్రిని ఉపయోగించి అసలు భగవంతుడు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు అన్నది గ్రహించి నేను కానీ పూజ చేయగలిగితే ప్రతిరోజు ఒక శివరాత్రి. అందుకే మాస శివరాత్రిని కూడా పెట్టారు, అది ఎవరు పాటించడం లేదు. నన్ను అడిగితే ప్రతి రాత్రి ఒక శివరాత్రి జాగరణ అంటారు, మేలుకుని ఉంటాను. అంటే ఆ పదం అందుకని వచ్చిందన్నమాట.
సో ఈ రకంగా చేస్తే మనకి ఏది కావాలో అది తప్పకుండా అందుతుంది. గురుగారు ప్రతిరోజు శివరాత్రి కాదనం, కానీ పెద్దవాళ్ళు చెప్పే మాట జన్మకో శివరాత్రి అని. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎందుకని అంటే ప్రతి ఏడాది శివరాత్రి వస్తున్నప్పటికీ ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అది కలోక్యుల్ అంటారు, నానుడిలో వచ్చింది. జన్మకో శివరాత్రి అంటే మామూలుగా జన్మలో ప్రతిరోజు నార్మల్ రోజే, శివరాత్రి నాడు మాత్రం స్పెషల్గా ఉంటాం. ఆ రోజు ఉపవాసం, జాగరణం అని. నా జన్మకో శివరాత్రి అంటే అప్పుడప్పుడు వచ్చేటువంటి శుభంగా ఏదైనా వస్తే, ఎవరైనా ఏదైనా పట్టుచీర కొనిచ్చారు అనుకోండి, మీకు ఆ జన్మకో శివరాత్రిని కొనిచ్చేవారు ఆయన అంటే అర్థం ఏమిటి? రోజుకు పట్టుచీర కొనివ్వరు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అవును, అంటే జన్మకంటే అక్కడ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చి దాన్ని రెఫర్ చేస్తూ ఒక వేళాకోళంగా స్లాంగ్గా జన్మకో శివరాత్రి అంటారు. కానీ దానికి ఆధ్యాత్మికానికి ఏ సంబంధము లేదు. సంతోషం గురుగారు. ఎప్పటిలాగే మీరైతే అలా అలవోకగా నవ్విస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నిజంగా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఇంత సమయం వచ్చినట్టు అనిపించలేదు, కానీ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టేసిన, చాలాసేపు కూర్చోబెట్టేసిన. అవకాశం ఉంటే మళ్ళీ కుదిరితే మీరు వెళ్ళేలోపు ఇంకొక తప్పకుండా 1 hour ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అది వస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.